సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంసి అంబాసిడర్స్గా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీ అందరికీ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలా ఉండాలి, ఇంకా ఇంకా అంబాసిడర్స్ ఇంకా చేరాలి అని. సో ఇందాక బాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు అన్నారు అర్హత అని. రెడీగా ఉండాలి, రెడీగా ఉంటే అన్నీ అయిపోతాయి. రెడీనెస్ అనేది ఉండాలి. ఎస్ ఐఎమ్ రెడీ, నేను సపోర్ట్ చేయడానికి రెడీ, నేను బాధ్యత తీసుకోవడానికి రెడీ, నేను పని చేయడానికి రెడీ అని ఎప్పుడైతే మీ నోట్ల నుంచి వస్తుందో, మీ మనసా వాచ కర్మాణ నుంచి వస్తుందో, అప్పుడు మీరు అంబాసిడర్. సో మనము రెడీగా ఉండాలి ప్రతిదీ. సో నిజంగా పిఎంసి అనేది ఇవాళ హనుమంతరాజు గారిని చాలా మిస్ అవుతున్నాను నేను. సో హనుమంతరాజు గారికి ఒకసారి అందరం చప్పట్లు కొడదామండి. సో ఆయన పిఎంసికి ఎన్ని పేర్లు పెట్టారో అసలు. పిఎంసి అంటే పత్రిజీ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీ మన ఛానల్, ఇంకేమున్నాయి, ప్రకృతి మెడిటేషన్ ఛానల్. ఓకే, చాలా ఫుల్ ఫామ్స్ ఇచ్చేవారు ఆయన. సో నిజంగా పిఎంసి ఇట్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. ఇట్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. సో పిఎస్ఎస్ఎం అనేది దాని యొక్క టీచింగ్స్ని, పత్రిజీ యొక్క టీచింగ్స్ని ఎవరు క్విక్గా తీసుకెళ్ళగలరు అంటే పిఎంసి మాత్రమే. ఫాస్ట్గా తీసుకెళ్ళరు అంటే పిఎంసి మాత్రమే. సో ఎన్నో భాషల్లో పిఎంసి ఉంది. ప్రతి ఒక్క పిఎంసికి మనందరం సహకరిద్దాం. ప్రతి ఒక్కళ్ళు చేయాలి అది. నిజంగా ధ్యాన జగత్తు, శాఖ జగత్తు, పిరమిడ్ జగత్కి జై అంటే సరిపోదు. ఏం చేయాలి మనం? జై అందామా? జై అంటే అయిపోతుందా? ఏం చేయాలి? పిఎంసి అంబాసిడర్స్గా అవ్వాలి. ఓకే, పిఎంసి అంబాసిడర్స్గా అయితే మనము అసలైన సిసలైన ధ్యాన జగత్ మాస్టర్స్ అవుతాం. సో ఆ దిశగా మనందరం పిఎంసికి కాంటెంట్గా కానివ్వండి, ఏ రూపైనా కానివ్వండి, మనం సపోర్ట్ ఎంత చేయగలితే అంత చేద్దాం. నిజం, కంగ్రాచులేషన్స్ ఫర్ ద ల్యాండ్ పిఎంసి టీమ్. వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ దాట్. సో ఎందుకంటే ఆయన పులి రామన్ గారు శాకాహార పులి, మన శాకాహార పులి అయినట్టు నిజంగా అవన్నీ ప్రాక్టికల్ రీజన్స్. అవి సిటీలో ఎందుకు పెడుతున్నారంటే ప్రాక్టికల్ రీజన్స్ అవి. అక్కడ ఎందుకు పెట్టలేదు, ఇక్కడ ఎందుకు పెట్టలేదు, దాట్స్ ఓకే, ఒపీనియన్స్ ఉంటాయి. కాకపోతే ప్రాక్టికల్ రీజన్స్. ఎంత హేమీలు కూర్చున్నారండి, ఎంత ప్లానింగ్ చేస్తుంటారు, ఎంత ఆలోచించుంటారు, ఎంత తర్జన భర్జన పడుంటారు వీళ్ళంతా. ఎంత ప్లానింగు, ఎన్నో ఒడిదుడుకులను ఓర్చుకొని సహనంతో, ఓపికతోటి నిందించినా ఏం చేసినా స్ట్రాంగ్గా నిలబడ్డారు వీళ్ళందరూ. వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొడదాం. ఎస్పెషల్లీ రాఘారావు గారికి, సిద్ధ నాగేశ్వరరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్ హనుమంతరాజు గారు. సో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత అది. బాధ్యతతోటి మనం తీసుకెళ్తూ పిఎంసికి మనము సపోర్ట్గా నిలుస్తూ ముందరికి సాగాలి. అండ్ ఇక్కడ నాకు ఎవరు కనిపించకూడదు, అందరు ఇక్కడే కనిపించాలి. నాకు అందరు ఇక్కడే కనిపించాలి. కనిపిద్దామా? ఆర్ యూ రెడీ? వినపడలా? ఆర్ యూ రెడీ? సార్ ఆనంద్ గారు మీకు వచ్చేసారండి. ఓకే, పట్టరాని కింద ఉన్నారా? ఓకే, వ్యాలిడ్ పాయింట్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో బీయింగ్ అ హీరో అంటే ధైర్యంగా ముందరికి వెళ్ళడం, ఆ రిస్క్ తీసుకోవడం. ఈ హీరోస్ని అందరినీ కలిసి చూసి మనం నేర్చుకుందాం. ఈ హీరోలని, హీరోస్ అండ్ హీరోయిన్స్
ఆల్ హీరోస్ అండ్ హీరోయిన్స్. ఎంత ప్యాషన్ అంటే అంత ప్యాషన్. ఆ ప్యాషన్ తోటి వాళ్ళు ముందర తీసుకెళ్తున్నారు. ఒక్కటే ఒక ఎజెండా, ధ్యానం అందరికీ చేరాలి అంతే. నడుము మింగించేసుకున్నారు. ఇంకేం లేదు, ఆప్షన్ లేదు. ఇంకా ధ్యానం అందరికీ చేరాలి అంతే, అదొక్కటే, ఇంకేమి లేదు. వేరే వేరే ఎజెండాలు ఉన్నాయని అనుకుంటున్నారేమో మీరు, ఏం లేవు. ఓన్లీ వన్ ఎజెండా, ధ్యానం అందరికీ చేరాలి, ధ్యాన జగత్ అవ్వాలి. అంతకంటే ఇంకా వాళ్ళకి ఆ శ్వాస పీల్చుకున్నా, వదిలినా, పడుకున్నా, లేచినా, ఏం చేసినా ఇంకా అదే, అదొక్కటే, ఇంకేం లేదు. ఎజెండా లేదు. ఇంకా పర్సనల్ ఎజెండాస్ లేవు. ఓన్లీ గ్రూప్ ఎజెండా, పత్రిజీ ఎజెండా, BSSM ఎజెండా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి మీకు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మనం పనిచేస్తూ ఉందాం, సాగుతూ ఉందాం. PMCకి మీరు ఎంత ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే అంత మంచిది, అంత సజ్జన సాంగత్యం అవుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ టు every PSSM master, every PMC master. Thank you.